అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్కి సంబంధించి జూన్ 3 నుంచి స్టార్ట్ అవుతుందని అందరూ చెప్తున్నారు. మరి జోసా కౌన్సిలింగులో ఏమేమి అడ్మిషన్స్ జరుగుతాయి అంటే, జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఐఐటీలో ఉన్న సీట్లు ఫిల్ చేస్తారు, ఎన్ఐటీలో ఉన్న సీట్స్ ఫిల్ చేస్తారు, ట్రిపుల్ ఉన్న సీట్స్ ఫిల్ అవుతాయి, జిఎఫ్టిఐలో కూడా ఉన్న సీట్స్ అన్నీ కూడా ఫిల్ అవుతాయి. అంటే త్రూ జోసా కౌన్సిలింగ్ ద్వారానే ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ, జిఎఫ్టిఐలో ఉన్నటువంటి సీట్స్కి అడ్మిషన్ జరుగుతుంది. ఇది అందరూ గమనించాలి. చాలామంది ఐఐటీస్కి సపరేట్గా కౌన్సిలింగు అండ్ జేఈ మెయిన్స్ ద్వారా వచ్చినటువంటి ర్యాంక్స్ బేస్ చేసుకుని ఎన్ఐటీస్కి, ట్రిపుల్ ఐటీకి, జిఎఫ్టిఈకి సపరేట్గా జరుగుతుంది అనుకుంటారు. బట్ రెండూ కలిపి జేఈ అడ్వాన్స్ ద్వారా వచ్చినటువంటి ర్యాంక్స్, జేఈ మెయిన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్స్ కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారానే కౌన్సిలింగ్ జరుగుతుంది. దీని ద్వారానే ఐఐటీల్లోను, ఎన్ఐటీల్లోను, ట్రిపుల్ ఐటీల్లోను, జిఎఫ్టిఎల్లోను అడ్మిషన్స్ అయితే జరుగుతుంది. ఇది అందరూ గమనించండి. ఇది జూన్ 3 నుంచి స్టార్ట్ అవుతుందని అందరూ చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఐఐటీల్లో మన దేశంలో 23 ఉంటాయి. 23 ఐఐటీల్లో 17,740 సీట్లు ఫిల్ అవుతాయి. అలాగే 32 ఎన్ఐటీల్లో 24,000, 26 ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీల్లో 9,000, 33 జిఎఫ్టీల్లో 9,000 ఫిల్ అవుతాయి. అయితే జూన్ 3 నుంచి జోసా స్టార్ట్ అయినప్పుడు ఏవైతే ఇప్పుడు నేను అన్నటువంటి ఈ యొక్క సీట్స్ అన్నీ కూడా మీకు ఉన్నటువంటి ర్యాంక్స్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జోసా కౌన్సిలింగ్ కూడా 5 రౌండ్లో గతసారి జరిగింది. అలాగే 2 సీసాప్స్లో కూడా 2 సీసాప్స్ రౌండ్స్ కూడా ఉంటాయి. అంటే సీసాప్స్ 2 రౌండ్స్, అలాగే జనరల్గా 5 స్లాబ్ల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది జేఈ 5 రౌండ్లు ప్లస్ 2 సీసాప్స్ రౌండ్స్ కలిపి ఈ యొక్క అడ్మిషన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు, జేఈ మెయిన్స్ ద్వారా ఏవైతే ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి ఎన్ఐటీల్లోను, ట్రిపుల్ ఐటీల్లోను, అలాగే జిఎఫ్టిఎల్లోను అడ్మిషన్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి 2,50,000 మందిని కూడా జేఈ మెయిన్స్ ద్వారానే జేఈ అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారు. దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ అయితే మనందరికీ తెలుసు, 18వ తారీఖున ఎగ్జామ్ అయితే, మే 18న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరి మే 18న అందరూ కూడా నాకు తెలిసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో 2,50,000 మందిలో ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మే 18న మార్నింగ్ ఒక పేపరు, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. ఇది మనము దీని ద్వారా మనకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని జేఈ అడ్వాన్స్లో ట్రిపుల్ ఐటీల్లో, ఐఐటీలో సీట్ రావడం జరుగుతుంది. ఇక జేఈ మెయిన్స్ తర్వాత మనం ఏదైతే అడ్వాన్స్ ఇప్పుడు రాస్తున్నామో ఈ రెండింటికి జరిగేటువంటి కౌన్సిలింగ్కి సంబంధించి మనము పూర్తిగా ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలి. దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్కి ధ్రువపత్రాలు, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ప్రతి స్టూడెంటు కూడా మీ యొక్క కుల ధృవీకరణ పత్రము ఒకటి తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేటు ఒకటి తీసుకోవాలి, మీ ఆధార్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ కరెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా, అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళైతే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి అయితే మీకు ఆల్రెడీ తీసుకొని ఉంటే అది సరిపోతుంది. బట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ మీరైతే ఇప్పుడే మరలా ఫ్రెష్గా ఏ సంవత్సరం ఆ సంవత్సరం అంటే April 1 తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది కాకుండా ప్రతి స్టూడెంటు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్తో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఇది కౌన్సిలింగ్కి సంబంధించి. మరి పూర్తిగా కౌన్సిలింగ్ మనకి స్టార్ట్ అయ్యే లోపుగానే ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారని నేను మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.